రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా బహిరంగంగానే కొనసాగుతోంది. మండలంలోని బొమ్మెన తక్కలపల్లి వాగుల నుంచి భారీగా ఇసుకను తవ్వి పగటి వేళలో ట్రాక్టర్ల ద్వారా ఒకచోట డంప్ చేస్తున్నారు. రాత్రి సమయం కాగానే ఈ ఇసుకను టిప్పర్లలో దూర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్జన కొనసాగుతోందని చెప్పారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కమ్మరపల్లి ప్రాంతాల్లో కూడా ఇసుక రవాణా జరుగుతున్నట్లయితే సమాచారం. ఇక రాజకీయ నాయకులతో కలిసి కొందరు అధికారులు ఈ అక్రమాలకు వత్తాను పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు భారీ వాహనాల్లో ఇసుక తరలించినప్పటికీ అధికారుల స్పందన లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేస్తున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కతలాపూర్ పోలీస్ స్టేషన్లో రోజుకి 2 వాహనాలు పట్టుకుంటున్నామని చెప్తున్నా కూడా వాటి వివరాలు బయటకు రాకపోవడం అయితే సందేహాలకు తావిస్తుందని చెప్పాలి. పగటి వేళలో వాగు పరిసర ప్రాంతాలు ఇసుక కుప్పలతో నిండిపోతుండగా రాత్రికి అవి మాయమవడం స్థానికంగా ఇసుక మాఫియా చేరుకుతనాన్ని స్పష్టంగా చూపిస్తుందని చెప్పాలి. అంటే అధికంగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ప్రజలు. ఈ విషయంపై ఎస్ఐ రవికిరణ్ స్పందిస్తూ అక్రమంగా ఇసుక తవ్విస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెట్రోలింగ్ పెంచి అనుమానాస్పద వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజుకి ఇసుక మాఫియాదారులు పెరిగిపోతున్నారని చెప్పాలి. అంటే రాత్రికి రాత్రే మాయమవుతున్నట్లుగా, ముఖ్యంగా రోజుకి వాహనాలు పట్టుకున్నామని కూడా వివరాలు వెల్లడి కాకపోవడంపై అయితే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, అధిక తవ్వకాలతో భూగర్భ జలాలపై ప్రజలు ప్రభావం కూడా పడుతుందంటూ కూడా గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రవికిరణ్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా రోజుకి వాహనాలు పట్టుకున్నామన్న వివరాలైతే వెల్లడి కాకపోవడంపై అయితే ఇప్పటి వరకు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. ఇది ఎక్కడో కాదు, జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా దందానైతే కొనసాగుతోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ద్వారా. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలో ఈ అక్రమ ఇసుక రవాణా అయితే యథేచ్ఛగా కొనసాగుతోంది. బహిరంగంగా వందలాది వాహనాల్లో, పెద్ద లారీల్లో ఇసుకని తరలిస్తున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం నెల వాళ్ళకు అందాల్సిన ముడుపులు టెన్షన్ గా అందటంతో ఇక్కడ ఇంత ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ కూడా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అయితే పగటిపూట ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో డంప్ చేసి అర్ధరాత్రి తర్వాత పెద్ద టిప్పర్లలో, లారీలలో దీన్నంతా కూడా ఇటు జగిత్యాల జిల్లా, అటు నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్ జిల్లాకు కూడా అర్ధరాత్రిలో తరలిస్తున్నారు. దీనికి రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందని చెప్పొచ్చు. దీని వెనుక రాజకీయ నాయకుల అండతోనే ఇదంతా కొనసాగుతోంది. వందలాది లారీల్లో ఇలా ఇసుక తరలిపోతున్నప్పటికీ కూడా కనీసం పోలీసులు మాత్రం 1-2 వాహనాలని పట్టుకొని సీజ్ చేసి వాటిని చూపిస్తూ మిగతా అంతా కూడా దొడ్డిదారిన పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరికి అటు రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా అంత రోడ్డు పైన అంత పెద్ద వెహికల్ వెళుతున్నప్పటికీ కూడా అటు ఆర్టీఐ అధికారులు స్పందించడం లేదు, ఇటు పోలీసులు కూడా స్పందించడం లేదు. ఇక గ్రామాల్లో కొందరు యువకులు వీటిని అడ్డుకున్నప్పటికీ కూడా వారిని కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా మేనేజ్ చేస్తూ గ్రామాలు తరలిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంబడి వెళ్తున్నప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు, వీడీసీ సభ్యులంతా కూడా వాటిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా వారి గ్రామాభివృద్ధి కమిటీ పేరట వారికి ముడుపులు చెల్లిస్తూ, అభివృద్ధి పేరట వారికి కొన్ని డబ్బులు ఇస్తూ, గ్రామంలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు అంతా కూడా వాళ్ళకి డబ్బులు అందజేస్తూ వాళ్ళు మేనేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకునే నాయకుడు లేకుండా పోయింది. ఎందుకంటే ఇసుక అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తుంది అక్కడ స్థానిక నాయకులే అని ప్రస్తుతం అయితే తెలుస్తోంది. అంతేకాకుండా ఇక ఇష్టరీతిన ఈ సంబంధించి ఇసుకను ఇక్కడ నుంచి తరలించడం వల్ల పొలాలలో ఏదైతే భూగర్భ జలాలు అయితే పూర్తిగా ఇంకిపోయి ఉన్న పరిస్థితి ఉంది. మొన్నటి వరకు వర్షాలు పడి ఇబ్బంది లేదు. కాకపోతే వచ్చేది వేసవిలో ఈ భూగర్భ జలాలు ఎండిపోయి తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు రైతులు. ఇప్పుడే ఈ భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, ప్రస్తుతం అయితే బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో ఇప్పటికైనా ఈ అక్రమ ఇసుక రవాణాని అరికట్టాలని చెప్పి అధికారులని రైతులైతే వేడుకుంటున్నారు. ఏదైతే
ప్రభుత్వం మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు కొన్ని వాహనాల్లో తీసుకువెళ్తే పర్లేదు, కాకపోతే ఇష్టరీతిన పెద్ద పెద్ద లారీల్లో ఈ ఇసుక అక్రమ రవాణా అయితే అరికట్టాలని చెప్పి రైతులు కూడా వేడుకుంటున్నారు. ప్రధానంగా ఈ జగిత్యాల జిల్లా కదలాపూర్ ఈ మండల ప్రాంతంలోనే ఎక్కువ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. చూడొచ్చు, పట్టపగలు వందలాది వాహనాల్లో ఇసుక జాతర కొనసాగుతున్నప్పటికీ ఎందుకు అధికారులు స్పందించడం లేదు, అధికారులే తేల్చుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నారు గ్రామస్తులు, వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా అధికారుల కలుసనలోనే జరుగుతుంది. ఎంఆర్ఓ, ఆర్డీఓ, రెవెన్యూ, పోలీస్ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వారైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. మరికొద్ది రోజుల్లో ఎండలైతే మండుతున్న పరిస్థితి ఉంది చివరికి, ఎందుకంటే రైతులకు నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా అధికారులు అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని చెప్పి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కదలాపూర్ మండల కేంద్రంలో ఈ భూగర్భ జలాలు ఇప్పటికే వట్టిపోయాయి, బోర్లలో నీళ్లు కూడా రావటం లేదు. ఇక అధికారులు ఇలాను చూస్తూ పోతే ఈ ఖనిజ సంపదంతా పోయే అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా పంటలు పండక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్న తరుణంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని చెప్పి రైతులైతే వేడుకుంటున్నారు. హిమవర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.